డైలీ టేస్ట్ ది డైలీ. కృష్ణానదికి భారీ వరద దసరా ఉత్సవాలపై ఎఫెక్ట్ చూపింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద పెరిగింది. ఉత్సవాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. వరదలపై కృష్ణానది పరివాహిక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సందీప్, ఎగువనటి భారీ వర్షాలకి కృష్ణా నదికి వరద అయితే కొట్టేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ఏదైతే కృష్ణా నది ప్రవాహం ప్రాంతాల్లోకి కూడా వరద పెద్ద ఎత్తున చేరింది. దీంతో కూడా సంబంధిత శాఖ అధికారులు కానివ్వచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధికారులు కూడా అంబటి అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ప్రకాశం బ్యారేజీ సమీపంలో జరుగుతున్న ఉత్సవం ఏదైతే ఉందో దాన్ని కూడా అధికారులు నిలుపుదల చేశారు. దాంతో పాటుగా ఏదైతే లంక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఈ కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటుగా ఈ కృష్ణానది లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు కూడా ఇప్పటికే ఈ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో సుమారు కూడా ఆ పులిచింతల బ్యారేజ్ నుంచి కూడా వరద నీరు కిందకి వస్తున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తారు. దీంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి 69 గేట్లను కూడా ఎత్తి కృష్ణా నదిలో నుంచి ఉన్నటువంటి వరదను కూడా మొత్తానికి ఏదైతే సముద్రంలో కూడా వరద మొత్తాన్ని కూడా విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో సుమారుగా ఎత్తుని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో కూడా అవుట్ఫ్లో 6,42,000 క్యూసెక్లు కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా నది తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో పాటుగా ఇప్పటికీ కూడా జల వనరుల శాఖ అధికారులు కూడా అటువైపు వెళ్లకుండా ఉండేలా కూడా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ కానివచ్చు, అదేవిధంగా జగ్గైపేట ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో కూడా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పంట పొలాల్లో కూడా వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో ఆ స్థానిక ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా పూర్తిగా నీటమోనిగా అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే జగ్గైపేటలోని ముత్యాల ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం కూడా కృష్ణనీరు వరద పోటెత్తతో కూడా ఆ ప్రాంతానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు కూడా వరదాటికి కిందకి వెళ్లేలా వరదాటికి కిందకి కొట్టకపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు వాటిని తాడుల సహాయంతో కూడా కట్టేసేయారని చెప్పుకోవచ్చు. దాంతో కూడా అవి దిగువ వెళ్లకుండా ఉండేలా కూడా ఆ సంబంధిత బోటు ఆ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అధికారులు అప్రమత్తం చేసి బోట్లన్నింటినీ కూడా ఒడ్డుకు తెచ్చి వాటిని కూడా కట్టుదిద్దాలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నుంచి జానర్లు కానివచ్చు, అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చేపల వేటకు వెళ్లకుండా ఉండేలా కూడా అధికారులు జారీ చేశారు. దాంతో కూడా వాళ్ళని కూడా ఎక్కడికక్కడ కూడా చేపల వేటకు వెళ్లకుండా ఉండేలా కూడా నిషేధాన్ని కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఇటు నందిగామ కానివచ్చు, అదేవిధంగా జగ్గైపేట ఏదైతే కృష్ణానది ప్రవాహ ప్రాంతం కానివచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లాలోని కృష్ణానది ప్రవాహ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికే కూడా నాదెండ్ల మనోహర్ మంత్రి కూడా పర్యటించారు. ఆ ప్రాంత ప్రజలను కూడా అటేపు ప్రాంతంలో ఏవైతే అరటి తోటలు కానివచ్చు, వివిధ పంటలు పూర్తిగా నేటమైన అవన్నింటినీ కూడా లంక గ్రామాలను కూడా మంత్రి మనోహర్ కూడా పరిశీలించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఈ వరద తగ్గేంత వరకు కూడా అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలి కూడా మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటికైతే మాత్రం ఇటే ప్రకాశం బ్యారేజీకి వరద పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా ఇదే విజయవాడ దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే పుష్కర ఘాట్ లో కానివచ్చు, అదేవిధంగా ఆ స్థాన ఘాట్లు ఏవైతే వాటిని కూడా అధికారులు పూర్తిగా నిలుపుదల చేశారు. ఆ ప్రాంతానికి కూడా భక్తులను ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేలా కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టాలని కూడా చెప్పుకోవచ్చు. దీపానం. థ్యాంక్ యూ యశ్వంత్.